సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు చంద్రబాబు. పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరే ప్రజావేదికను పరిశీలించనున్నారు. అనంతరం ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ హయాంలో పనులు మొదలుపెట్టిన సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు చంద్రబాబు. పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతులను తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రజావేదికను పరిశీలించనున్నారు. అనంతరం ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ హయాంలో పనులు మొదలుపెట్టిన సందర్శించనున్నారు సీఎం చంద్రబాబు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ల ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. సుధాత్రి, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి పర్యటనకి రెడీ అవుతున్నారు. మొదటిగా ఆయన పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన అధికారులతో చర్చించారు. ఇప్పుడు రెండోసారి రాజధాని నిర్మాణం, పోలవరం, అదేవిధంగా రాజధాని చాలా కీలకమైనటువంటి అంశాలు ఏపీకి సంబంధించిన వరకు. సో రాజధానికి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా తన నివాసం పక్కనే ఉన్నటువంటి ప్రజావేదికని గత ప్రభుత్వం కూల్చివేయడంతో అక్కడి నుంచే పూర్తి స్థాయి క్షేత్రస్థాయి పర్యటన, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పర్యటనని చంద్రబాబు స్టార్ట్ చేయబోతున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఆయన ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అక్కడ ఇంతవరకు కూడా కూల్చేసినటువంటి సామాగ్రి ఇంతవరకు కూడా తరలించలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఆయన రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి భూములకు సంబంధించి, అదేవిధంగా ఇప్పటి వరకు నిర్మాణం పూర్తయినటువంటి భవనాలకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. దాదాపుగా పూర్తి కావచ్చినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాటికి నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కొద్దిపాటి నిర్మాణాలు కనుక పూర్తి చేసి ఫెన్సింగ్ చేస్తే కనుక ఆ భవనాలన్నీ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అద్దె భవనాల్లో ఉంటున్నటువంటి ప్రభుత్వ శాఖలను పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని చేపట్టినటువంటి భవనాల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక జడ్జీలు, ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించినటువంటి భవనాలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి నిర్మించినటువంటి భవనాలను కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. వాటిని కూడా పూర్తి చేయడం ద్వారా రాజధానికి సంబంధించినంత వరకు ఏదైతే అద్దె చెల్లించేటువంటి భారం ప్రభుత్వం ఖజానాపై పడుతుందో ఆ భారాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆర్థిక పరిస్థితులు పూర్తిగా అంచనా వేసుకునేటువంటి క్రమంలో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన ఆయన ఫోకస్ పెట్టినట్టుగా చెప్తున్నారు. సో మరి కాసేపట్లో ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నారు. పర్యటించి స్థానికంగా ఉన్నటువంటి టీఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులకు కూడా పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రభుత్వ వర్గాన్ని. రైట్, థ్యాంక్ యూ హరీష్.